Light, camera, rolling, music. హాయ్ అండి. ద్వారకా క్రియేషన్స్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద మిరియాల రవీందర్ రెడ్డి లైకా ప్రొడక్షన్స్ నిర్మాతలుగా జీవాశంకర్ దర్శకత్వంలో బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ హీరోగా, అందాల బొమ్మ మియా జార్జ్ హీరోయిన్గా ఈరోజు మన ముందుకు వచ్చిన విభిన్న చిత్రం యమన్. బిచ్చగాడి సరికొత్త రూపం కొత్తగా ఉంది. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను రాజకీయాల్లోకి వెళ్తాను. రాజకీయం ఒక మురిక్కాలువ లాంటిది, కానీ అందులో ఉన్న వాళ్ళకే తెలుసు ఆ మురికి మనిషి రక్తం నుంచి వచ్చిన మురికి అని. రక్తానికి భయపడేవాడు రాజుకాడు, రక్తపు మరకంటకుండా రాజు కాలేడు. యమన్ కథ చెప్పాలి అంటే ఈ కథలో కథానాయకుడు అశోక చక్రవర్తి. అతనే మన విజయ్ ఆంటోనీ. ఇతను ఒక కామన్ మ్యాన్. ఈ క్యారెక్టర్కి ఒక తాతగా, ఆ తాతకేమో అనారోగ్యం కలిగితే ఆ అనారోగ్యం నుంచి రక్షించడానికి 3 లక్షలు కావాల్సి వస్తే ఎవరో చేసిన యాక్సిడెంట్ని తన మీద వేసుకుని తను జైలుకి వెళ్తాడు. జైల్లో కొన్ని పరిచయాలు అవుతాయి, అక్కడ ఏర్పడిన కొన్ని పరిస్థితులు. ఆ తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 రాజకీయ వర్గాల మధ్య ఇరుక్కుంటాడు. ఓ రాజకీయ వర్గానికి చెందినటువంటి ఓ ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ అయినటువంటి కరుణాకరన్, అతను అండ మన వాడికి దొరుకుద్ది. దాంతో మనవాడు అంచెలంచెలుగా ఎదుగుతాడు. ఎదిగిన తర్వాత మినిస్టర్ అయినటువంటి పాండు ఇతను చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఇదే రూపంలోనే తన తండ్రి దేవరకొండ గాంధీ, అతను కూడా విజయ్ ఆంటోనీయే. అతను రాజకీయంగా ఎదుగుతున్న టైంలో ఈ మంత్రే పొడిచి చంపేస్తాడు. అది గుర్తొస్తుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని రాజకీయ పరిస్థితుల రీత్యా ఇప్పుడు దాకా మన హీరోకి సపోర్ట్గా ఉన్నటువంటి కరుణాకరను ఈ యొక్క పాండు కలిసి మన హీరోని చంపడానికి ప్లాన్ చేస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తర్వాత మన హీరో ఏం చేశాడు, చివరికి ఏమైంది, ఈ అశోక చక్రవర్తి ప్రస్థానం ఎటువైపు సాగిందనే పాయింట్తో మన ముందుంచిన కథే ఈ యమన్. ఏమంటే రొటీన్ కథలకు దూరంగా కొత్త తరహా కథలతో, కొత్త తరహా పాత్రలతో మన ముందుకు వచ్చే విజయ్ ఆంటోనీ ఖచ్చితంగా అభినందనీయుడు. అటు తమిళ ప్రేక్షకులే కాదు, ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఈయన సినిమా వస్తుందంటే ఎదురు చూస్తున్నారు. మరి బిచ్చగాడి సినిమాలాగా అన్ని వర్గాలకి చేరువయ్యే కథ కాకపోయినా కొన్ని వర్గాలకి నచ్చే కథనండి ఇది. నీకు ఎవరితో ఏం గొడవలోనే నాకు తెలీదు. నేను మాత్రం ఏం తప్పు చేయకుండా లోపలికి వచ్చాను. నన్ను కెలికావా, ఇప్పుడు ఏ తప్పు చేయడానికైనా అస్సలు వెనకాడను. అర్థమైందా? నేను ముందే చెప్పాను కదా సార్, అదో టైప్ అని. ఈ పనికి మాలిన వార్నింగ్లు ఇంకెవరికన్నా ఇచ్చు. అన్నిటికీ తెగించే వచ్చాను రా. ఇక ఈ సినిమాలో నటినట్ల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సి మన కథానాయకుడు విజయ్ ఆంటోనీ 2 పాత్రలో ఏంటి దేవరకొండ గాంధీ, అశోక్ చక్రవర్తి 2 పాత్రలో అద్భుతమైన వైవిధ్యాన్ని చూపిస్తూ ఆ పాత్రలలో ఒదిగిపోయారని చెప్పొచ్చు. ఆ తర్వాత హీరోయిన్ మియా జార్జ్, అన్నం అభినయం కలబోసిన పిల్ల. ఆ తర్వాత త్యాగరాజన్, తెలుగు వారందరికీ పరిచయం ఉన్న తమిళ నటుడు, చాలా కాలం తర్వాత మనకు కనిపించారు. ఆయన ఎప్పుడు అలా సైలెంట్ విలన్గా చేస్తుంటారు, ఇందులో కూడా అలాగే కనిపించి మరోసారి మన అందరినీ ఆనందపరిచారు. ఆ తర్వాత మన ఎవరికి పరిచయం లేని తమిళ నటులు చాలామంది ఉన్నారు. వారందరూ కూడా వారి వారి పాత్రలకు పరిపూర్ణ న్యాయం చేశారు. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నావు? సమాజంలో మార్పు తీసుకురావాలంటే మనకి రాజకీయ అండు ఉండాలి. 4 డబ్బాలు నీళ్లు ఇచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడితే జనాలందరూ ఓటేసేసి నేను ఎమ్మెల్యేని చేస్తారనుకుంటున్నావా? వాడు ఊరికే చేయట్లేదురా, ఏదో ప్లాన్ తోనే చేస్తున్నాడు. డబ్బున్నవాడు డబ్బు కోసం ఓటు వేయడు, డబ్బు లేనివాడు వద్దని ఎందుకంటాడు. ఇది తెలిసే డబ్బు లేని వాడిని వాడుకుంటున్నారు. ఇది శకుని చాణికుడు కలిసాడే ఆటని వాడికి అర్థమయ్యేటట్టు చెప్తా. ఈ ఎలక్షన్స్ లో నేను పోటీ చేస్తాను. వాడు చాలా తెలివైనోడు. వాడికి ఎదురెళ్ళి ఓడిపోవడం కన్నా వాడిని పక్క నుండి ఓడించడమే తెలివైన పని. ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సింది భాష్యశ్రీ అందించిన మాటలు బాగున్నాయి. అలాగే వీర సెంథిల్ రాజు అందించిన ఎడిటింగ్ షార్ప్గా ఉంది. ఇక విజయ్ ఆంటోనీ అందించిన మ్యూజిక్లో పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి అండగా నిలిచింది. ఆ తర్వాత మన మిరియాల రవీందర్ రెడ్డి లైకా ప్రొడక్షన్స్ తెలుగులో మనకు అందించినందుకు వీరు అభినందనీయులు. ఫైనల్గా క్యాప్టెన్, కథ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం జీవాశంకర్. కొత్త కథ ఉండాలి, కొత్త తరహా స్క్రీన్ ప్లే ఉండాలి అని తాపత్రయపడే యువ దర్శకులు ఈయన ఒకరని చెప్పొచ్చు. కథగా ఇది కొంచెం ప్రతీకారపు కథ అయినా కూడా కథనంలో కొత్తదనాన్ని చూపించి ఈ కథ కూడా కొత్త అనిపించేలా చేశారు. ఇలాంటి ఒక మంచి కథతో మంచి అభిరుచి గల హీరోని ఎన్నుకుని మంచి ఆర్టిస్టులందరినీ ఎన్నుకుని ఓ మంచి సినిమాతో మన ముందుకు వచ్చినందుకు ఈ దర్శకుని మనం అభినందించాలి. ఇక మనం విజయ్ ఆంటోనీ గురించి చెప్పాలంటే బిచ్చగాడి తర్వాత ఆయన అందించిన బేతాళుడు ఆశించినంత విజయాన్ని అందుకోకపోయినా జయాపజయాలను పక్కన పెట్టి ఎప్పుడు కొత్త తరహా సినిమాతోటే ప్రేక్షకులకు ముందుకు రావాలని ఆరాటపడే మన విజయ్ ఆంటోనీ ఈసారి యమన్ అంటూ విభిన్నమైన సినిమాతో మన ముందుకు వచ్చారు. బిచ్చగాడిలాగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా చేరువు కాకపోయినా కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇలాగే మరిన్ని విభిన్నమైన సినిమాలతో విజయ్ ఆంటోనీ మన ముందుకు రావాలని ఆకాంక్షిస్తూ మరి నగరంలో విడుదలైన మిగతా సినిమాలంటూ చూసి వాటి గురించి వచ్చి నెక్స్ట్ వీక్ చెప్తా. అప్పుడు దాకా మన విజయ్ ఆంటోనీ అందించిన యమన్ చూసి మీరు ఎంజాయ్ చేయండి. ఉంటానండి, మీ ఎర్రబాబు.